హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళకి అండ్ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడికి. అండ్ మా టీమ్కి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ ఐ హోప్ మీకు అందరికీ ట్రైలర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డెట్. అండ్ ఆర్యన్, ఇక్కడ ఇందాక నువ్వు అన్నావు కదా, చిన్న సినిమా పెద్ద సినిమా అవి అవి జస్ట్ బడ్జెట్ వరకే. బట్ సినిమా బాగుంటే తప్పకుండా మన తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమాని ఆదరించడంలో నంబర్ వన్ ఉంటారు ఎప్పుడు. అండ్ ఐమ్ హోపింగ్ ఈ సినిమా, నేను ఇంత మునుపు కూడా ఈ లాస్ట్ కొన్ని సినిమాలు కూడా చేశాను, ఐ థింక్ ఒక మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తారు. సో లెట్స్ హోప్ దట్ ఈ సినిమా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ సో ఈ సినిమా ఆర్యన్ నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పంగానే నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. అంటే ఒక కానిస్టేబుల్గా నేను తన స్టోరీ చెప్తున్నప్పుడు విజువలైజ్ చేసుకున్నా. ఐ థాట్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఏంటంటే ఒక సినిమాలో నేను నటించగలను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. దట్ ఈస్ వాట్ ఐవ్ బిన్ డూయింగ్ సిన్స్ 2007. 18 ఏళ్ళు అయింది హ్యాపీ డేస్ నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఐఎమ్ అన్ యాక్టర్. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ కంట్రోల్ అండ్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. నేను నా బెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా. అండ్ బట్ ఈ సినిమాలో ఐఎమ్ షూర్ ఆర్యన్ కూడా సినిమా నాకు ఏదైతే స్టోరీ చెప్పారో దువాసి గారు అన్నట్టు ఆ స్టోరీని తను స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బి మంచి సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ జగదీష్ గారు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీద మీరు నమ్మి ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి ఒక మంచి సినిమా తీశారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాని మీరు నిర్మించారు. సో మీ ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. డెఫినెట్గా ఒక మంచి ప్రొడక్షన్తో మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. సో ఐ హోప్ దట్ మీ ఇద్దరికీ ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ అందాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ అందరికన్నా ఎక్కువ మీ ఇద్దరికీ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు టైం తీసుకుని ఆయన బిజీ స్కెడ్యూల్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి కూడా చాలా చాలా థ్యాంక్స్. నాకు రాజేంద్ర ప్రసాద్ గారితో ఇందాక మేము మాట్లాడుతుంటే ఒక చిన్న ఆయనతో ఒక ఇన్సిడెంట్ ఒకటి ఆయనతో షేర్ చేశాను. సో నేను మిస్టర్ పెళ్ళం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు చేసినప్పుడు అప్పుడు నాకు 3.5 4 years అనుకుంటా. సో అక్కడ అందులో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ కోసం మా బాబాయ్ వీళ్ళు అక్కడ నన్ను తీసుకెళ్తేనే నేను అక్కడ ఆ క్యారెక్టర్ కోసం వెళ్ళాను. బట్ ఆ టైంలో మా ఫాదర్కి యూఎస్లో జాబ్ రావడం వల్ల మళ్ళీ మా ఫ్యామిలీ మొత్తం అక్కడ షిఫ్ట్ అవ్వడం వల్ల ఇట్ వాజంట్ అ పాసిబిలిటీ. ఒక చిన్న ఫోటో దిగేసి ఆయనతో వెళ్ళిపోయాను. బట్ మళ్ళీ ఈరోజు ఆయన నా సినిమాకి ఒక గెస్ట్గా వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. మీ టైం తీసుకుని మీ బిజీ స్కెడ్యూల్లో వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేశారు. అండ్ అలాగే మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ మై హోల్ లైఫ్. నిజంగా తిని లేకపోతే నేను ఇప్పుడు అసలు ఏమైపోయాడో నాకు కూడా తెలియదు నిజంగా. అంటే నాకు ఒక 2000 ఎప్పుడు మన 13లో పరిచయం అయ్యావు కదా, అంతేనా? చాలా గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాక. 14 13లో పరిచయం అయ్యావు. 14లో గిఫ్ట్ ఇచ్చావు, ఐఫోన్ గుర్తుంది. సో నాకు లాస్ట్ ఒక 11 ఏళ్ళ నుంచి నా పక్కనే ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకి తోస్తూ ముందుకి నెట్టుకొస్తున్న మా వైఫ్కి నిజంగా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, సో గ్రేట్ఫుల్ అండ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ సో మిగతా ఇంకా మా సినిమాలో దువాసి గారు నేను ఫస్ట్ టైం అనుకుంటా సార్ మీతో యాక్ట్ చేయడం. నేను ఇన్ని ఇయర్స్లో నేను ఫస్ట్ టైం దువాసి గారితో సినిమా చేశా. అసలు ఆయన సెట్లో ఉంటే నవ్వులు అసలు మామూలు కాదు. స్టేజ్ మీద కూడా ఇప్పుడు ఇందాక అంటా ఉన్నాడు, ముందు అమ్మా ఈయన కూడా మళ్ళీ అంటే స్టేజ్ ముందు చూసాయి. తర్వాత ఈ సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ అని అంటా ఉన్నారు. ఇది మెసేజ్ కాదు, పక్కా కమర్షియల్ సినిమా. పక్కా మీరు ఎప్పుడో మలయాళం సినిమాలు చూస్తుంటారు పెట్టుకొని, ఇప్పుడంతా ప్రతి ఇంట్లో అది ఫ్యాషన్ అయిపోయింది. ఆ సినిమాకి ఏ విధంగా తీసిపోయినటువంటి సినిమా ఇది. పక్కా కమర్షియల్ మూవీ. సో సార్ చెప్పినట్టు డెఫినెట్గా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. అండ్ మీరందరూ ఈ సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఇంకా రిలీజ్ డేట్ కూడా ఇంకా కొన్ని రోజుల్లో మనకి అనౌన్స్ చేస్తాము, కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఇప్పటికే చాలా టైం అయింది. సో సీ యూ ఆల్ అట్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ మీకు కనుక ట్రైలర్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. మీరే ప్రమోట్ చేయాలి. ఇంకా దానంత ప్రమోషన్ ఇంకా ప్రపంచంలో ఏది ఉండదు. సో ఐ హోప్ దట్ యు గైస్ మీకు నచ్చింది అంటే
తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ సపోర్ట్ మాకు 100% ఈ సినిమాకి కావాలి. అండ్ ఇందాక ఆర్యన్ ఇంకా జగదీష్ గారు చెప్పినట్టు మన కానిస్టేబుల్స్ ఈ సినిమా చూస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది, కానిస్టేబుల్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి వెళ్ళి చూస్తే. సో ఈ సినిమా దిస్ అ ఫిల్మ్ డెడికేటెడ్ టు యూ గైస్ అండ్ ఐ హోప్ దట్ యూ గైస్ విల్ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వరుణ్ సందేశ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్ ఆఫ్ కానిస్టేబుల్. సో సూన్ థియేటర్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. యా, మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. ఇక్కడ విచ్చేసిన అందరికీ, స్టేజ్ పై ఉన్న పెద్దలకు, ఇక్కడ కూర్చున్న నా మిత్రులు, ఇంకా మీడియా మిత్రులు, ఇంకా చాలామంది నా ఆప్తులు అందరికీ ధన్యవాదాలు. ఈ ఈవెంట్ ఇంత మంచి గ్రాండ్గా జరగడానికి. మళ్ళీ అలాగే మా పిఆర్ఓ గారు వినాయకరావు గారు ఎక్కడున్నారండి? వినాయకరావు గారు, సతీష్ గారు రండి. మాకు వినాయకరావు గారిని పెట్టుకోవడానికి మాకు ఆయన ఒక సీనియర్ పిఆర్ఓ గారు, మాకు పెద్ద, ఈ సినిమాకు ఒక పెద్ద దిక్కు, ఆయన సినిమాకు ఒక పెద్ద మనిషి లేక ఆయన ఉన్నాడు. అలాగే డిజిటల్ ప్రమోషన్కి మేము సతీష్ గారిని పెట్టుకోవడం జరిగింది. వినాయకరావు గారు, మీరు మాకు అండగా నీడవండి, కాపాడుతున్నారు. చాలా ధన్యవాదం. భీష్ముడు లాంటి వాళ్ళు మీరు మా సినిమాని మీ సినిమా అనుకొని, మన సినిమా అనుకొని ప్రేక్షకులకు తీసుకుపోయి, నా మిత్రులు మీ అందరికీ మరోసారి పాదాభివందనం చేస్తున్నా. మన సినిమాని ఒక రేంజ్కి తీసుకుపోండి. నేను ఇంకా 10 మందికి ఉపాధి చూపెడతా. మంచి సినిమాలు తీసి ఈ సమాజానికి మంచి మెసేజ్ ఉన్న సినిమాలు తీసుకొచ్చి, కంటెంట్ ఉన్న సినిమాలు తీసుకొస్తాని మీ అందరి ముంగట నేను వాగ్దానం చేస్తున్నా. అలాగే కుడిపిదా శ్రీనివాస్ గారు కూడా రియల్ ఎస్టేట్ మిత్రుడు, అతను కూడా ఇందులో ఒక పాత్ర చేసి బాగా చేశారండి. ఇంకోటి, నేను కానిస్టేబుల్ సోదరులకు అందరికీ నేను వాళ్ళకు కూడా ఇదే కోరుకుంటాను. వాళ్ళకు ఎండనక వాననక, వాళ్ళకు పండుగలనక పబ్బాలనక, పిల్లలు లేక, అంటే ఇంట్లో వాళ్ళ భార్యలు కానీ తల్లిదండ్రులు అందరికీ దూరం ఉండి ఎప్పుడు అందుబాటులో మనకుండి ప్రతి క్షణం మనని కాపాడుతూ ఉంటారండి వాళ్ళు. ఎందుకంటే దేశాన్ని సరిహద్దుల సైనికులు కాపాడితే దేశం లోపల కాపాడేటోళ్ళు మన పోలీసులే అండి. వీళ్ళు కానిస్టేబుల్ లేకుంటే మన వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందండి. నేను మరోసారి ఆ కానిస్టేబుల్ అన్నలకు, తమ్ముళ్ళకు, నా సోదరిమణులకు అందరికీ నేను స్టేజ్ సెల్యూట్ చేస్తున్నా అండి. మీరు నిజంగా గ్రేట్ అండి. మీకు పాదాలు మొక్కాలని నా కాయష్. నేను కానిస్టేబుల్ కావాలని కాలే, కానీ ఈ సినిమా ద్వారా కానిస్టేబుల్ టైటిల్ పెట్టుకొని నేను సంతృప్తి చెందుతున్నా. మీకు సెల్యూట్ అండి. మీరు ఎక్కడ చేసిన డ్యూటీలు మంచి చేయాలి. మా సినిమాని ఆదరించి మీ ఫ్యామిలీతోని ఈ సినిమా చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. హలో, అందరికీ నమస్కారం అండి. మన జాగృతి మూవీ మేకర్స్ టాప్ మోస్ట్ వెళ్తాడానికి ఈ కానిస్టేబుల్ మూవీ కారణం. నేను ఆర్యన్ సుభాన్ గారు చెప్పినప్పుడు ఈ సినిమా 100% హిట్ అవుద్ది, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కమర్షియల్ మూవీ అవుద్దని మొదటి రోజు కథ విన్న రోజునే చెప్పాను. అలాగే వరుణ్ సందేశ్ గారికి ఈ మూవీ మరో కలికితురాయిలాగా అవుద్దని సభాముఖంగా చెప్తున్నానండి. అలాగే జాగృతి మూవీ మేకర్స్ మళ్ళా జగదీష్ గారు, ఆర్యన్ సుభాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైసాట్ నుంచి ప్లాన్స్ అందించవలసిందిగా టీంకి కోరుకుంటున్నామండి. వరుణ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ డైసాట్, హర్ష అండ్ మీ టీం అందరికీ చాలా థ్యాంక్స్. ఈవెంట్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మా యాంకర్ శ్రవంతి గారికి కూడా చాలా థ్యాంక్స్. మీరు కానిస్టేబుల్ అవుట్ఫిట్లో వచ్చి ఈ ఈవెంట్ చేసినందుకు సీరియస్గా వీ ఫీల్ ఒక చిన్న మోటివేషన్ వచ్చింది మాకు. నెక్స్ట్ నేను కూడా రిలీజ్ ఈవెంట్ ఇలానే ప్లాన్ చేయాలి అవుట్ఫిట్లో అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రవంతి గారు. మా ఈవెంట్కి యాంకరింగ్ చేసిరు, పోలీస్ డ్రెస్లో, కానిస్టేబుల్ డ్రెస్లో వచ్చారు. మీకు ఒక సెల్యూట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వరుణ్ సందేశ్ గారికి ప్లాంట్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. డైసాట్ టీమ్ ప్లీజ్. అండ్ వితిక గారికి కూడా, అండ్ అలానే డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, కల్పలత గారికి,